హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్లాక్స్ 2324. ఈరోజు అయితే మనం కదిరికైతే లోడ్ పెట్టాము. లోడ్ అయ్యి డైరెక్ట్గా అయితే మన ఖాతా బొంగులోకి వచ్చాం. ఇక్కడ ముందుగా అయితే మనం అయితే డీజిల్ అయితే ఫుల్ చేసుకోవాలి. ముందుగా మనం రేట్ అయితే ఎంత ఉంటుందో చెప్తాను. 98.62 ఉంది. 25,233 రూపాయలు ఫుల్ ట్యాంకు. 261 లీటర్ అయితే పట్టింది. పట్టిన వెంటనే మనం అయితే ఇంకా వెళ్తుందని ట్యాంకర్ అయితే ఇంకా ఫుల్ చేస్తున్నారు. పట్టిన తర్వాత మనం అయితే బయలుదేరుతున్నాము. బయలుదేరే ముందు అయితే మనం సత్తుపల్లి దగ్గరికి వచ్చాక బొగ్గు బావులు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎన్నెన్నో ప్రాంతాలకి బొగ్గు లోడ్లు అయితే వెళ్తాయి. విజయవాడ దాటి మంగళగిరి దగ్గరికి అయితే వచ్చాం. మబ్బు అయితే బాగా పట్టింది, వర్షం అయితే పడుతుంది. వర్షం పడే ముందు అయితే జనాలు అందరూ తడిచిపోయారు. ఫ్లైఓవర్ కింద అయితే అందరూ ఆగిపోయి ఉన్నారు. మనమైతే టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చాము. టోల్గేట్ దగ్గర అయితే బాగా ట్రాఫిక్ ఉంది. ఫాస్టాగ్ సరిగ్గా పని చేయట్లేదు, స్కాన్ అవ్వట్లేదు. వర్షం పడటం వల్ల మన స్కానర్ అయితే సరిగ్గా పని చేయలేదు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. ట్రాఫిక్లో కూడా చాలా టైం అయితే పడుతుంది. అందువల్ల అయితే మనం ట్రాఫిక్లో ఉన్నాము. ట్రాఫిక్ టోల్గేట్ అయితే దాటాము. మా దోస్తు గడి బండి కాపాడింది. మనం దిగుమతి పాయింట్కి వెళ్ళేదాకా వర్షం అయితే బాగా కురుస్తుంది. చాలా జాగ్రత్తగా నడపాలి నైట్ పూట. ఏమాత్రమైనా మనం సరిగ్గా నడకపోతే రోడ్ సైడ్కి లాగేస్తుంది. మనకైతే ముందుగా ఆ బండి మీద ఉన్న వ్యక్తిను ఒక డాగ్ అయితే ఉంది. ఆ డాగ్ కుక్క ఏమీ కట్టలేదు, చాలా జాగ్రత్తగా కూర్చుంది. మనం అరలోడ్ పాయింట్ దగ్గరికి అయితే ఉన్నాము. అక్కడ ఎక్కువగా అరటి తోటలు, దానిమ్మ అనే రకాలైన పండ్లు పండిస్తారు. ముందుగా అక్కడైతే ఇంకోటి ఏంటంటే అక్కడ మిరప తోటలు, మిరప, టమాటా, వంకాయ అనేక రకాలైన నార్లు అయితే ఉంటాయి. మనకి తర్వాత అయితే గద్దెలు అయితే చాలా రోజులు కాపాడలేదు, అక్కడ కాపాడుతున్నాయి. ఈ కొండ తవ్వి ఈ రోడ్డు అయితే వేశారు. అవి వేసిన తర్వాత అయితే మనకు రోడ్డు బాగుంది. అక్కడైతే మనకు ముందైతే కోతులు అయితే కాపాడ్డాక టమాటాలు వేసాము. ఉదయం 6 అవుతుంది. సూర్యుడు భగభగమంటున్నాడు. ఇక్కడ ఎండ చలి రెండు సమానంగా ఉంటాయి. ఈ కొండలు చూస్తే చాలా బాగున్నాయి. ఈ కొండలో ఏదో శిల్పి చెక్కినట్టయితే చాలా బాగుంది. ఈ కొండలు చూస్తుంటే నాకు చాలా నచ్చింది ఇక్కడున్న వాతావరణం. కానీ ఎండ అట్లా వేస్తుంది. రోడ్డు అయితే బాగోలేదు. ఇక్కడ వర్క్ అయితే బాగా పనిచేస్తుంది. ఈ రోడ్డు పక్కన ఇరువైపులతో తవ్వారు. చాలా ఇబ్బందిగా పడుతుంది బండి, చాలా ఇబ్బందిగా వెళ్ళాను. ఇక క్రాసింగ్లు అన్నీ చేస్తున్నారు. రష్ దగ్గరికి అయితే వచ్చాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై డ్రైవర్ అన్న.